హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఒక మంచి అద్భుతమైన ఒక చిన్న కథ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఎంత నిస్వార్థంగా బతకాలి అని ఎలా అనుకుంటున్నారో నాకసలు అర్థం కాలేదు. ఎంతో భక్తితో పూజలు నిర్వహించినా కూడాను వాళ్ళు ఇంత నిస్వార్థంగా ఎలా ఉన్నారో తెలియట్లేదు. ఈ కథ విన్న తర్వాత మీకే అర్థమవుతుంది. కడుపు నిండా తిండి దొరికితే సరిపోతుంది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. నేను మీకు ఒక చిన్న కథ రూపంలో అదేంటో చెప్పబోతున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో అయితే ఫుల్గా చూడండి. అనగా రామగిరి అని ఒక పట్టణంలోని అక్కడ బాలరాముడు ఆలయంలో రఘునందనుడు అనే పూజారి ఉండేవారు. రఘునందనుడు చాలా పేదవాడు, కానీ అతను చాలా మంచి స్వభావం కలిగినవారు. ప్రతిరోజు బాలరాముణ్ణి భక్తితో కొలుస్తూ నిత్య సేవలు చేస్తూ అక్కడ వచ్చిన ఆదాయంతోనే కడుపు నింపుకుని ఉండేవారు. అయితే ఎప్పుడు ఎంత కష్టం వచ్చినా ఎవ్వరికి చేయి చాపి అడిగేవాడైతే కాదు. ఇదిలా ఉండగా ఒకరోజు బాలరాముడికి సేవ చేసుకున్న తర్వాత ఇంటికి వట్టి చేతులతో తిరిగి వస్తాడు. అది చూసిన రఘునందనుడు భార్య కౌసల్య ఇలా అంటుంది, ఏంటండి ఎంతకాలం ఇలా పేదరికం అనుభవించాలి? మీరు ఆ దేవుణ్ణి నమ్ముకొని ఆ రామయ్యకు సేవలు చేస్తూ వచ్చిన దాంతోనే సంతోషపడిపోతున్నారు. మనం ఇంకా ఇలాగే ఉంటే ఎప్పటికి బాగుపడేది చెప్పండి. ఇప్పుడు మనం ఇక ఏమవుతుంది? కౌసల్య, ఆ దేవుడి దయ వల్ల మనకి కడుపు నిండా తిండి అయితే దొరుకుతుంది కదా, ఇంకా నువ్వు ఏం కావాలి మనకు అని అంటాడు. ఏమిటి? కడుపు నిండా తిండి దొరికితే సరిపోతుందా? నలుగురిలో మనకంటూ ఒక గౌరవం ఉండాలి కదా. రాజస్థానంలో పనిచేసే మా శంకర్ బాబాయిని చూడండి, ఎప్పుడూ ఇంటి నిండా నౌకర్లతో నిత్యం రాజభోగాలతో తలతూగుతూ ఉంటారు. అలాంటి భాగ్యం మనకి ఎప్పుడు కలుగుతుందో ఏంటో. అలాంటి భోగభాగ్యాలు కలగాలని కలలో కూడా కలలు కనవద్దు కౌసల్య. ఎందుకంటే ఎప్పుడైతే మన వద్దకు సంపద వస్తుందో అప్పుడు మనం మరింత కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని భార్యకు నచ్చచెప్పి ఆ రోజుకి భోజనం ముగించుకొని నిద్రకు ఉపక్రమిస్తాడు. అయితే రోజూ సేవలు చేస్తూ ఎటువంటి కోరికలు కోరుకోకుండా ఎంతో భక్తితో పూజలను నిర్వహించే రఘునందనుడిని చూసి రామయ్య అనుగ్రహించి ఆ రోజు రాత్రి రఘునందనుడికి కలలో కనిపిస్తాడు. ఆ కలలో రామయ్య ఇలా పలుకుతాడు, రఘునందన, రోజు నువ్వు చేసే నిస్వార్థమైన సేవల వలన నాకు నీ పైన అనుగ్రహం కలిగిందయ్యా. ఇక నుండి నేను నీతోనే ఉంటాను. ప్రతి ఒక్క కష్టంలోనూ పాలు పంచుకుంటాను. సిరి సంపదల్ని ప్రసాదిస్తాను. ఇక ఈ రోజు నుండి నీ కష్టాలన్నీ తీరిపోయినట్టే అని అంటాడు ఆ రామయ్య. దాంతో రఘునందనుడు ఆ రామయ్యకు నమస్కారం చేసుకుని ఇలా పలుకుతాడు, అయ్యా రామయ్య, నీకు నాపై దయ కలిగినందుకు చాలా సంతోషం. కానీ నన్ను క్షమించు తండ్రి. ఇంతకాలం నీ అనుగ్రహం లేని కారణంగానే నేను ఎంతో నిశ్చంతంగా బతుకుతున్నాను. నన్ను నా గురించి ఒకరికి కానీ ఒకరి గురించి నాకు కానీ బెంగలేదు. ఏదో ఆ గుడిలో దక్కిన దాంతో పొట్ట నింపుకుంటున్నానయ్యా. అందుకు మీకు శతకోటి వందనాలు తండ్రి. మీ చల్లని చూపు మా పట్ల ఉంటే చాలు. ఎలాంటి సిరి సంపదలు అక్కర్లేదు. నేను బ్రతికి ఉన్నంత కాలం నీకు సేవలను అందించాలని కోరుకుంటున్నాను. దానికి తగిన శక్తిని ప్రసాదిస్తే చాలు తండ్రి. అప్పుడు రామయ్య ఇలా అంటాడు, రఘునందన, నిస్వార్థమైన బుద్ధికి నేను దాసుని అయ్యాను. కానీ నా అనుగ్రహం కోసం ఎంతోమంది పరితపిస్తున్నారు. మరి నువ్వు నా అనుగ్రహం వద్దు అంటున్నావు. రామయ్యని అనుగ్రహం నా మీద కలిగినందుకు చాలా సంతోషం, కానీ నా జీవితంలో ఇంతకంటే పెద్ద ఆశలు ఏమీ లేవు. కడుపు నిండా తిండి, ప్రశాంతమైన జీవితం, ఇవే నేను కోరుకునేది. అందుకు నన్ను మన్నించి నువ్వు తిరిగి వెళ్ళిపో స్వామి. నువ్వు తిరిగి వెళ్ళిపో స్వామి. నువ్వు అన్నది బాగుంది, కానీ నువ్వు రమ్మంటే నేను రాలేను. ఇది నీ కర్మఫలం వల్ల
నీకు పట్టిన అదృష్టం. దీనిని నువ్వు వద్దు అనుకున్నా తప్పించుకోలేవు. కర్మఫలం మంచిది అయినా చెడ్డదైనా సరే ఎవరి కర్మఫలం వారు అనుభవించక తప్పదు. నీకు తెలుసుగా. సరే రామయ్య, ఇప్పుడు వచ్చే కష్టం కానీ సుఖం కానీ ఏది శాశ్వతం కాదని నాకు తెలుసు. నాది ఒక చిన్న విన్నపం. అసలు నువ్వు నాతో ఎంతకాలం ఉంటావు రామయ్య? నన్ను ఎప్పుడు వదిలి వెళ్ళిపోతావు అని అడుగుతాడు. రఘునందనుడు అది కాస్త చెప్పు తండ్రి. అప్పుడు రామయ్య ఇలా అంటాడు. సరే, నేను నిన్ను వదిలి వెళ్ళేటప్పుడు నిన్ను విడతానులే. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, ఎప్పుడైతే నీ ఇంట్లో దీపారాధన జరగదో, ఇల్లంతా కటిక చీకటి ఆవహిస్తుందో ఆ రోజే నేను నిన్ను వదిలి వెళ్ళిపోతాను అనేదానికి చిహ్నంగా నువ్వు భావించు అంటూ రామయ్య అతనికి కొన్ని గుర్తులు చెప్పి మాయమవుతాడు. దాంతో నిద్రలో నుండి ఉలిక్కిపడి లేచిన రఘునందనుడు తనలో తాను ఏదో ఆలోచించుకొని మంచం పైనుండి లేచి యథావిధిగా బాలరామయ్య సేవకు ఆలయానికి చేరుకుంటాడు. అయితే ఆ రోజు ఆలయానికి విభీషణ అనే కోటీశ్వరుడు వచ్చి రఘునందనుడికి నమస్కరించి ఇలా అంటాడు. నేను ప్రక్క ఊర్లో ఉండే జమీందారు నా పేరు విభీషణ. మీ ఆలయంలో ఉండే బాలరామయ్య యొక్క మహిమ గురించి ఆ నోట ఈ నోట తెలుసుకొని వచ్చాను. ఈరోజు నేను ఇక్కడ ఒక బ్రాహ్మణుని సత్కరించి ఇక్కడికి వచ్చిన వారందరికీ అన్న సంతర్పణ చేయాలని వచ్చాను. దానికి మీ అనుమతి కావాలయ్యా అని అంటారు. 10 మందికి అన్నం పెడతాను అనే మీ మంచి మనసుతో మీరు వచ్చారు. దానికి ఆ రామయ్య అనుగ్రహం ఉంటే చాలు. అంతేకాని పూజారి అనుగ్రహం ఎందుకు చెప్పండి అని అంటాడు. రఘునందనుడు దాంతో ఆ కోటీశ్వరుడు రఘునందనుడు వద్దు వద్దు అంటున్నా కూడా పట్టు బట్టలు పెట్టి అతనికి మెడలో పూలమాలను వేసి కడుపు నిండా భోజనం పెడతాడు. అలాగే అక్కడికి వచ్చిన వారందరికీ భోజనాలు పెడతారు. భోజనాలన్నీ ముగించిన తర్వాత ఆ విభీషణ వెళుతూ తన దగ్గర ఉన్న కొంత సొమ్మును రఘునందనుడికి ఇస్తూ ఇలా అంటాడు. ఇదిగోండి పూజారి గారు, దీనిని మీరు స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదించండి. ఇక మాకు సెలవిప్పిస్తే మేము వెళ్ళి వస్తాము. ఇలాంటివి ఇప్పుడు వద్దండి అని రఘునందనుడు ఏదో చెబుతున్నా కూడా వినకుండా ఆ సొమ్మును రఘునందనుడి చేతిలో పెడతాడు. ఆ కోటీశ్వరుడు తన పరివారంతో సహా అక్కడి నుండి హడావిడిగా వెళ్ళిపోతాడు. అతను అలా వెళ్ళిపోగానే అతని మర్యాదలతో ఉక్కిరి బిక్కిరి అయిన రఘునందనుడు తన మనసులోని ఆ రామయ్యను తలుచుకొని ఇలా అంటాడు. ఏంటి తండ్రి ఈ ఆర్భాటాలు? ఇవన్నీ వద్దు అనే కదా నేను కోరుకునేది. నేను ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి అనుకున్నానే కానీ ఇలా 10 మంది చేత సన్మానాలు పొంది నాది కాని సొమ్మును తీసుకోవటం నాకు ఇష్టం లేదు. అవును, నువ్వు అన్న ఆ కర్మఫలం ఎలా తప్పించాలో నాకు తెలుసు రామయ్య అని నిశ్చయించుకున్న రఘునందనుడు ఎలాగైనా సరే ఆ రామయ్య అనుగ్రహం నుండి విముక్తి పొందాలనుకొని వెంటనే అక్కడ నుండి బయలుదేరి తిన్నగా రాజుగారి కోట వైపు వెళ్తాడు. కోట వద్దకు చేరుకోగానే రఘునందనుడిని చూసి అక్కడ ఉన్న భటులు ఇలా అనుకుంటారు. నుదుటి మీద నామాలు, కొత్త పట్టుబట్టలతో మెడ నిండా పూలమాలలు నిండైన విగ్రహం అచ్చం ఆ వైకుంఠం నుండి దిగివచ్చిన విష్ణుమూర్తిలా ఉన్నారాయన ఎవరో అని అతని రూపం చూసి మైమర్చిపోయిన ఆ రాజభటులు అతన్ని అడ్డుకోకుండా లోపలికి వదిలేస్తారు. అలా రఘునందనుడు ఎవరి ఆటంకము లేకుండా తిన్నగా రాజమందిరంలోకి వెళ్ళిపోతారు. అక్కడ ఒక మంచం మీద రాణి, ఇంకొక మంచం మీద మహారాజు పడుకొని ఉంటారు. అప్పుడు రఘునందనుడు ఆ మహారాణి చేయి పట్టుకొని మంచం మీద నుండి కిందకి లాగుతాడు. అది చూసి ఉలిక్కిపడి లేచిన మహారాజు ఇలా అంటాడు. ఎవరు నువ్వు? ఎందుకు మహారాణిలా అలా లాగావు? అసలు నువ్వు లోపలికి ఎలా వచ్చావు? వెంటనే మహారాజు రాజభటులను పిలుస్తాడు. ఎవరైనా ఉన్నారా? వెంటనే ఇతన్ని బంధించండి అని అరుస్తాడు. ఇంతలో మహారాణికి మెలకు వస్తుంది. వెంటనే గట్టిగా అరుస్తుంది. అది విన్న మహారాజు ఆగ్రహంతో తన దిండు కింద నుంచి కత్తి తీసి ఆ రఘునందనుని పైకి రాబోతాడు.
అయితే అంతలోనే రాణిగారి మంచం పంజరంలో నుంచి ఒక పెద్ద త్రాచుపాము పక్క మీద నుండి పడుతుంది. రాజుగారి కత్తి దాన్ని నరకటానికి ఉపయోగపడుతుంది. అప్పుడు రాజు ఇలా అంటాడు, ఎవరు మీరు? మా ప్రాణాలను కాపాడటానికి ఈ అర్ధరాత్రి వచ్చిన శ్రీ మహావిష్ణువులాగా ఉన్నారు. మీరే గనక రాక ఉంటే మా మహారాణి గారు ఈరోజు నాకు దక్కేవారే కాదు. అయితే ఆ మహారాజు ఆగ్రహానికి గురి అయ్యి ఆ రామయ్య అనుగ్రహం నుండి తప్పించుకుందామని వచ్చిన రఘునందనుడు ఈ ఊహించని పరిణామానికి నిర్ఘాంతపోయి తన మనసులో ఇలా అనుకుంటాడు, ఏంటిది? నేను ఈ రాణిగారిని గాయపరిచి ఆమెకు చెడు చేయటం ద్వారా ఈ రాజుగారి ఆగ్రహానికి గురై నా కర్మఫలాన్ని తప్పిద్దామని వస్తే ఇలా జరిగిందేంటి? అంటే మనతో అదృష్టం ఉంటే మనం చెడు చేసినా కూడా అది మన పట్ల మంచిగానే మారుతుంది అన్నమాట. ఇక నా కర్మఫలం నుండి తప్పించుకోవటం సాధ్యం కాదు అని అర్థమవుతుంది. కాబట్టి ఏది ఏమైనా ఆ రామయ్య అనుగ్రహం స్వీకరించడమే ఉత్తమం అని నిశ్చయించుకొని రాజుగారి వైపు తిరిగి అతనికి నమస్కరించి ఇలా అంటాడు, అయ్యా, నేను రఘునందనుడే. నేను ఒక పూజారి. నాకు మహారాణి గారు ఏదో ప్రమాదంలో ఉన్నారు అనిపించి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి చూస్తే ఇదిగో ఇలా జరిగింది అని రఘునందనుడు అంటాడు. దాంతో ఆ రాజుకి ఆ రఘునందుడిపై మరింత గురి కుదురుతుంది. నిజంగా మీరు ఈరోజు రావటం వల్ల నా పట్టపురాణిని ప్రమాదం నుండి కాపాడారు. నిజంగా మీలో ఏదో తెలియని తేజస్సు ఉంది. ఇక నుండి మీరు ఎక్కడికి వెళ్ళవద్దండి. మేడ ఇచ్చి అందులో ఉండమని రాజు చెప్తాడు. రామయ్యను ఓడించటానికి శక్తి చాలదని గ్రహించిన రఘునందనుడు భార్యతో సహా అక్కడే ఉండటానికి సరే అంటారు. అలా కొంతకాలం గడుస్తూ ఉంది. ఒకరోజు భార్య కౌసల్య ఇలా అంటుంది, ఇప్పుడు మనకి సిరి సంపదలు మర్యాదలు అన్నీ ఉన్నాయి కదా, కానీ ఇంకా మనకు ఒక లోటు అలాగే ఉండిపోయిందండి. మనకు లోటు ఏంటది? మన రామయ్య కృప వలన మనం బాగానే ఉన్నాం కదా, ఇంకా మనకు లోటేంటి? అదేనండి, ఎన్ని ఉన్నా మనకు పిల్లలు లేరు కదా. ఇక నాకు మిగిలిన కోరిక అది ఒక్కటే. మనసు కూడా సంతానం కలిగితే ఇక నా కోరికలన్నీ తీరిపోయినట్లే అనిపిస్తుంది. ఓసి పిచ్చిదానా, ఇవన్నీ నేను కోరుకుంటే వచ్చినవి కావు. నా కర్మఫలం ఆ రామయ్య కృప వలన వచ్చినవి. ఇక మన జీవితంలో ఏది ఎలా రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది. నువ్వు కోరుకున్నంత మాత్రాన జరగదు. అంతా ఆ భగవంతుడి పైన భారం వేయాలి అంతే అని అంటాడు రఘునందనుడు. అయితే రఘునందనుడికి ఆ తర్వాత 2 పిల్లలు కలుగుతారు. వారి కోసం రఘునందనుడు ముందు చూపుతో డబ్బు దాచడానికి ఒక ఇనుప పెట్టెను తెస్తాడు. తనకు వచ్చిన సంపదనంతా అందులోనే దాచేవాడు. లక్ష్మీదేవి అందులో మూలుగుతూ ఉండేది. ఆ విధంగా 12 ఏళ్ళు గడుస్తాయి. ఒకరోజు సాయంత్రం రఘునందనుడి భార్య మేడ మీద నుండి మెట్లు దిగుతూ వస్తూ తన ఇల్లు చీకటిగా ఉండటం గమనించి ఇలా అరుస్తుంది, ఇంట్లో దీపాలు లేవు, ధూపాలు లేవు, అందరూ ఎక్కడికి చచ్చారు? త్వరగా వచ్చి ఇంట్లో దీపాలు పెట్టండి. అయితే అది విన్న రఘునందనుడు రామయ్య తన దగ్గర నుండి వెళ్ళిపోయేటప్పుడు చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. దాంతో రఘునందనుడు తన మనసులో రామయ్యకు దండం పెట్టుకుని ఇలా అనుకుంటాడు, ఆహా, ఇక వెళ్ళి వస్తావా రామయ్య? నాకు తెలుసు తండ్రి, నాకు వచ్చిన సిరి సంపదలు గౌరవ మర్యాదలు ఎప్పటికీ శాశ్వతం కాదని. అయినా నేను వద్దు అంటూనే కూడా వచ్చావు. ఇప్పుడు నువ్వు ఉండమన్నా కూడా ఉండవు. ఇది నా కర్మఫలం. నువ్వు వెళ్ళిరా స్వామి అని అంటాడు. తర్వాత కౌసల్యని పిలిచి ఇలా అంటాడు, ఈరోజు ఎందుకు ఏమీ అనకుండానే నేను చెప్పింది చెప్పినట్టు చేయి. అలా మాట్లాడుతున్నారేంటండి మీరు? అసలు ఇప్పుడు ఏం జరిగిందని చెప్పాను కదా అని అంటే, నన్ను ఏమీ అడగొద్దు, నేను చెప్పింది మాత్రమే నువ్వు చేయాలి అని చెప్పి ఆ రఘునందనుడు చెప్తాడు. నువ్వు వెంటనే మన ఇనుప పెట్టెలో ఉన్నదంతా తీసుకొని నువ్వు మన పిల్లల్ని మీ పుట్టింటికి తీసుకొని వెళ్ళు అని చెప్పి ఆ రాత్రికి వాళ్ళను అక్కడ నుండి పంపించేస్తాడు. ఇక వేటకు వెళ్ళినప్పుడల్లా రఘునందనుని వెంట తీసుకొని పోయే మహారాజు ఆ రోజు కూడా రఘునందనుడిని యథావిధిగా వేటకు తీసుకుపోతాడు. అయితే ఆ రోజు వేట ఏమాత్రం సక్రమంగా సాగదు. ఏమిటి రఘునందన, ఈరోజు వేట అంత సంతోషంగా ఇవ్వట్లేదు? ఇప్పటి వరకు ఒక్క జంతువుని
కూడా వేటాడలేకపోయాము. పైగా మధ్యాహ్నం కూడా కావస్తోంది. నాకు చాలా అలసటగా ఉంది. ఇప్పుడు నాకు కొంత విశ్రాంతి కావాలి. పర్వాలేదు మహారాజా, మధ్యాహ్నం విరామం తర్వాత తిరిగి వేటను కొనసాగిద్దాం. కానీ అయితే మీ విశ్రాంతికి ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు లేవు. మీకు అభ్యంతరం లేకపోతే ఇదిగో ఇక్కడ ఈ చెట్టు కింద నిద్రపోండి అని చెప్పటంతో అప్పటికే బాగా అలసిపోయిన మహారాజు రఘునందనుని తొడ మీద తలపెట్టుకొని ఒక చెట్టు నీడన నిద్రపోతాడు. వేటగాళ్ళు దూరంగా చెట్ల కింద చేరుతారు. అప్పుడు అకస్మాత్తుగా చెట్టు మీద నుంచి ఒక కాకి రాజుగారి మెడ మీద రెట్ట వేస్తుంది. గాఢ నిద్రలో ఉండి రాజుగారు నిద్రలేవరు. దాంతో రఘునందనుడు ఇలా అనుకుంటాడు, అయ్యో ఏంటి ఇలా జరిగింది. ఇప్పుడు రాజుగారు నేను నిద్ర లేపితే నిద్రభంగం కలిగి ఆగ్రహిస్తారేమో. ఇప్పుడు ఏం చేద్దాం అని ఆ రాజుగారి తల కదలకుండా ఆ రెట్ట తీసే ఉపాయం తోచక రఘునందనుడు రాజభటులు అక్కడికి పరుగెత్తుకుంటూ వస్తారు. పొరబడిన రాజుకి ఏదో చెబుదామని ప్రయత్నిస్తున్నా కూడా రఘునందనుడు మాటలు పట్టించుకోకుండా రాజు తిరిగి ఇలా అంటాడు, నా పంచన చేరి నా ప్రాణానికి ఎసరు పెట్టిన ఈ ద్రోహిని బంధించండి అని రాజు తన భటులను ఆజ్ఞాపిస్తాడు. వారు రఘునందనుడిని పడరెక్కలు విరిచి కట్టి రాజభవనానికి తీసుకెళ్తారు. మరుసటి రోజు విచారణ సందర్భంగా రాజుగారు నిండు సభలో రఘునందనుడి మీద నిందారోపణ చేసి రఘునందనుడిని ఇలా అడుగుతాడు, ఏం రఘునందన, ఇప్పటికైనా నువ్వు చెప్పుకునేది ఏమైనా ఉందా? నా బాలరాముని అనుగ్రహం పోవటంతో ఇప్పుడు తాను ఏం చెప్పుకున్నా లాభం లేదని భావించి ఇలా అంటాడు, నేనేం చెప్పేది లేదు మహారాజా, మీకు తోచిన శిక్షణ విధించండి. సరే అయితే మీకు ఉరిశిక్షణ విధిస్తున్నాను. నీ ఆఖరి కోరిక ఏమైనా ఉంటే చెప్పు అయ్యా. నా ఇనుప పెట్టెలో ఒక చిన్న మూట ఉంది. అందులో నా ఆస్తి కొంత ఉంది. దానిని ఒక్కసారి కల్లారా చూడనిచ్చి ఆ తర్వాత మరణదండన విధించండి అంటాడు. రఘునందనుడు రాజ ఉద్యోగులు వెంటనే అక్కడికి వెళ్ళి ఆ పెట్టెను తెరిచి చూస్తే అంతా ఖాళీగా ఉంటుంది. అందులో ఉన్న ఒక చిన్న మూటను తెచ్చి రాజసభలో తెరుస్తారు. ఆ మూటలో ఒక పాత పంచ, ఒక చిన్న చెంబు మాత్రమే ఉంటుంది. అది చూసి ఆశ్చర్యపోయిన మహారాజు ఇలా అడుగుతాడు, ఏమిటి ఇవా నీ ఆస్తి? అవును మహారాజా, వాటిని నమ్ముకున్నంత కాలం నేను ఏ కష్టమో ఎరగను. అంతలో నాకు నా రామయ్య అనుగ్రహం కలిగింది. అయితే ఇది శాశ్వతం కాదని కూడా, ఈ స్థితి ఎప్పటికైనా వస్తుందని కూడా నాకు తెలుసు. వాటిని భద్రంగా దాచి ఉంచాను అని జరిగిందంతా వివరంగా చెప్తాడు రఘునందనుడు. దానితో అసలు సంగతి తెలుసుకున్న మహారాజు రఘునందన్ని ఆ మూట ఇచ్చి వదిలేస్తాడు. అప్పుడు రఘునందనుడు తిరిగి ఆ బాలరామయ్య ఆలయానికి వెళ్ళి పూజలు నిర్వహిస్తూ తన భార్య పిల్లలతో సుఖంగా జీవిస్తాడు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చితే మాత్రం ఒక్క లైక్ అయితే చేయండి. మరికొందరికి ఈ వీడియో అనేది చేరుతుంది. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంత మంచి ఈ మోటివేషన్ వీడియోని ఎంతోమందికి చేరటం వల్ల ప్రతి ఒక్కరూ కూడాను వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చుకొని వాళ్ళలా ఎలా ఉండాలి అన్నది కూడా తెలుసుకుంటారు. అలాగే చిన్న విరామం, చిటికలో వచ్చేస్తా. ఈలోగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.